గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఇవాళ లెక్చర్ 6లో సెకండ్ బీఎస్సీ స్టాటిస్టికల్ మెథడ్స్ ఎవరైతే చదువుతున్నారో ఆ క్లాసు చూద్దామండి. లెక్చర్ 6 క్లాసు ఇవాళ చెప్పుకునే ఆల్రెడీ మనం లెక్చర్ 5లో ఏం చెప్పుకున్నాం అంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే 3 ప్రాపర్టీస్ ఒకసారి మళ్ళీ రివీల్ చేసుకుందాం. కొరిలేషన్ కోఎఫిషియంట్ లైస్ బిట్వీన్ +or-1, అది ఫస్ట్ ప్రాపర్టీ అండి. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసరికి ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్, అది సెకండ్ ప్రాపర్టీ అండి. థర్డ్ ప్రాపర్టీ వచ్చేసరికి ఏవైనా 2 వేరియబుల్స్ మధ్య కొరిలేషన్ అన్నది 0 ఉంటుంది. ఏ వేరియబుల్స్ అంటే ఈ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ మధ్య కొరిలేషన్ ఎప్పుడు 0 ఉంటుంది అన్న ప్రాపర్టీ అని చూసుకున్నాం. అయితే లాస్ట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో లాస్ట్ ప్రాపర్టీ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫర్ ఎనీ 2 ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ ది కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ 0. అంటే ఏంటంటే అర్థం, అన్కొరిలేటెడ్ వేరియబుల్స్కి కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎంత అవుతుందండి? 0. అన్కొరిలేటెడ్ వేరియబుల్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎంత? 0. ఇది థర్డ్ ప్రాపర్టీ. ఈ లెక్చర్లో మనం ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఆన్ అన్కొరిలేషన్ ప్రాపర్టీ, ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఆన్ అన్కొరిలేషన్ ప్రాపర్టీ అంటే థర్డ్ ప్రాపర్టీ మీద మనం ఈ ప్రాబ్లమ్ని చేస్తామండి. ఓకే, అయితే ఒకసారి చూడండి. ఫర్ ఎనీ 2 independent variables the correlation coefficient is 0. Okay, next ORR for the uncorrelated variables the correlation coefficient is 0. ఓకే, ఇది ప్రాపర్టీ నెంబర్ 3 అండి. కొరిలేషన్ కోఎఫిషియంట్లో ఉన్న ప్రాపర్టీ నెంబర్ 3 ఒకసారి చూడండి. ఫర్ ఎనీ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ది కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ 0. ఏవైనా 2 ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ మధ్య కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎంత ఉంటుందండి? 0 ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటండి, దీన్ని ఇంకో విధంగా ఏమంటాం? ఫర్ ది అన్కొరిలేటెడ్ వేరియబుల్స్ ది కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ 0. అన్కొరిలేటెడ్ వేరియబుల్స్కి మధ్య కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎంత ఉంటుందండి? 0. అయితే ది కాన్వర్స్ need not be true. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటండి? ది కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. ఓకే, అంటే దీన్ని రివర్స్ చేసుకున్నాం అనుకోండి, రివర్స్ చేసుకుంటే అది స్టేట్మెంట్ అన్నది మనకు తప్పు వస్తుందండి. ఓకే, ఏవైనా 2 ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్కి కొరిలేషన్ కోఎఫిషియంట్ 0 అన్న దీనికి రివర్స్ ఏంటండి? దీనికి రివర్స్ స్టేట్మెంట్ ఏంటి? 0 అయిన ప్రతి 2 వేరియబుల్స్ 0 కొరిలేషన్ కోఎఫిషియంట్ 0 వచ్చినంత మాత్రాన ఆ వేరియబుల్స్ని ఇండిపెండెంట్ అనం, అది కాన్వర్స్ అండి. ఓకే, అర్థమవుతుందండి? ఒకసారి చూడండి. ఫర్ ఎనీ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ది కొరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ 0 అన్నాం. ఏవైనా 2 ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ మధ్య కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎంత అవుతుందండి? 0 అవుతుందని చెప్పు. దాని కాన్వర్స్ ఏంటంటే రివర్స్ ఏంటంటే రివర్స్ స్టేట్మెంట్ ఏంటండి? 0 వచ్చినంత మాత్రాన కొరిలేషన్ కోఎఫిషియంట్ 0 వచ్చినంత మాత్రాన ఆ వేరియబుల్స్ని ఇండిపెండెంట్ అని అనలేము. అది ఏంటి అవుతుందండి? కాన్వర్స్. ఓకే, అర్థమవుతుందా? అది కాన్వర్స్ అన్నది కరెక్ట్గా ఉందా లేదా, కాన్వర్స్ అన్నది సరిపోతుందా లేదన్నది తెలుసుకోవడం కోసం మన ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేస్తున్నామండి. టు ప్రూవ్ ది కాన్వర్స్ కన్సిడర్ ది బిలో ఎగ్జాంపుల్
x and y, here we are taking the x and y random variables, -2, -1, 1, 2, 4, 1, 1, 4. This is the bivariate data. ఈ డేటాకి కాన్వర్స్ అన్నది సరిపోతుందో లేదా, కాన్వర్స్ని కరెక్ట్గా చెప్తున్నావా లేదా అన్నది చూద్దామండి. ఓకే, కాన్వర్స్ అర్థమైందండి. యాక్చువల్ ప్రాపర్టీ ఏంటండి, ఏవైనా రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్కి కొరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత అవుతుందండి, 0 వస్తుంది. దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుందండి, ఆ స్టేట్మెంట్ రివర్స్ అంటే కాన్వర్స్ అంటే ఏంటి, రివర్స్ చేస్తే ఏమవుతుందండి, 0 వచ్చినంత మాత్రాన, కొరిలేషన్ కోఎఫిషియంట్ 0 వచ్చినంత మాత్రాన ఆ రెండు వేరియబుల్స్ని ఇండిపెండెంట్ అని చెప్పలేము. 0 వచ్చినంత మాత్రాన ఆ రెండు వేరియబుల్స్ని ఇండిపెండెంట్ అని చెప్పలేము. కాబట్టి ది కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి, ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. నీడ్ నాట్ బి ట్రూ, కంపల్సరీ అవసరం లేదండి, అవ్వాల్సిన అవసరం లేదు. 0 వచ్చినంత మాత్రాన రెండు వేరియబుల్స్ ఇండిపెండెంట్ అని మనం చెప్పలేమండి. అందుకనే నీడ్ నాట్ బి ట్రూ, చెప్పలేము అంటున్నామండి. ఖచ్చితంగా 0 వచ్చేసింది, కొరిలేషన్ కోఎఫిషియంట్ 0 వచ్చేసినంత మాత్రాన రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ 0 వచ్చేసినంత మాత్రాన రెండు వేరియబుల్స్ ఇండిపెండెంట్ అన్నాం. అర్థమవుతుంది. ఇక్కడ కొరిలేషన్ కోఎఫిషియంట్ తోటి సంబంధం ఉండదు అని మనం అర్థం చేసుకోవాలండి. అయితే ఈ ప్రాబ్లమ్ని ఒకసారి మనం సాల్వ్ చేసి చూద్దామండి. కాన్వర్స్ అన్నది సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, దీనికి కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క డెఫినేషన్ ఏంటండి, బై ది డెఫినేషన్ ఆఫ్ correlation coefficient. By the definition of correlation coefficient definition ఏంటండి, rxy is equal to covariance of x comma y by sigma x into sigma y. ఫార్ములాస్ అనేవి మనకు ఫస్ట్ తెలియాలండి. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైని ఎలా రాసుకుంటామండి, ఎక్స్ కామా వైని కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైకి ఎలా రాసుకుంటాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. అయితే మనకి డేటా అన్నది ఎందులో ఇచ్చాడు, బైవేరియట్ డిస్ట్రిబ్యూషన్లో ఇచ్చాడు. బైవేరియట్ అంటే ఏంటంటే రెండు వేరియబుల్స్ యొక్క డేటా అనేది ఇచ్చాడు, దీన్ని బైవేరియట్ డేటా అంటారు. బైవేరియట్ డేటా వచ్చాడు కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటాం, 1/n సమ్మేషన్ xy, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఈజ్ నథింగ్ బట్ x బార్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y ఈజ్ నథింగ్ బట్ y బార్. x బార్కి ఫార్ములా ఏంటండి, x బార్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ x, అంటే సమ్మేషన్ x/n. y బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ y/n. నెక్స్ట్ ఏం కావాలి, సిగ్మా ఎక్స్ కావాలండి. సిగ్మా ఎక్స్ అంటే ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా చూడండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండి. ఎక్స్ప్రెషన్స్లో చెప్పుకోవాలంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, 1/n సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే అవుతుందండి సమ్మేషన్ x/n హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై అంటే ఏమవుతుందండి, సిగ్మా వై స్క్వేర్ రూట్ ఆఫ్ 1/n సమ్మేషన్ y స్క్వేర్ బై n మైనస్ సమ్మేషన్ y/n హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాస్ అన్నవి ఖచ్చితంగా మనకి నోటికి వచ్చేయడం ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ కొరిలేషన్ కోఎఫిషియంట్ యొక్క ఇందులో మనం లాస్ట్న సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇదేండి సూత్రాలు ఒకసారి చూడండి. డెఫినేషన్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎంత, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వైకి ఫార్ములా ఏంటండి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వై. దీని బైవేరియట్ డేటాలు ఇచ్చారు కాబట్టి ఎలా రాసుకున్నాం, 1/n సమ్మేషన్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై బార్. ఎక్స్ బార్ అంటే ఇది, వై బార్ అంటే ఇది. ఓకే, సిగ్మా ఎక్స్ అంటే ఇది ఫార్ములా, సిగ్మా వై అంటే ఫార్ములా ఇది. ఈ ఫార్ములాస్ అన్నీ మీకు ఆల్రెడీ వచ్చు. అయితే టేబులర్ ఫామ్ అనేది చూస్తే మనం ఏమి ఇచ్చాడండి, ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు. మనం ఏం చేయాలి, ఎక్స్ బార్ చేయాలంటే సమ్మేషన్ ఎక్స్ టోటల్, వై బార్ చేయాలంటే సమ్మేషన్ వై టోటల్. సరిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి, ఎక్స్ వై కావాలి, ఎక్స్ ఇంటూ వై. నెక్స్ట్ ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్. ఇంకేం కావాలి, వై స్క్వేర్. ఓకే, ఇక్కడ టోటల్స్
టోటల్స్. ఓకే, డేటా రాసుకుందాం అండి. -2 -1 1 2. ఓకే, టోటల్ ఏమవుతుందండి చూడండి. సమిషన్ ఎక్స్ టోటల్ ఇదేంటండి సమిషన్ వై టోటల్, ఇదేంటండి సమిషన్ ఎక్స్వై టోటల్, ఇదేమవుతుందండి సమిషన్ ఎక్స్ స్క్వేర్ టోటల్, ఇదేంటండి సమిషన్ వై స్క్వేర్ టోటల్. టోటల్స్ అనేవి ఈ విధంగా వేసుకుంటామండి. కలపండి. 1 + 2 ఎంత 3, -3 + 3 ఎంత అవుతుందండి 0. నెక్స్ట్ వై ఎంత అండి 4 1 1 4. సమిషన్ వై అంటే ఎంత అవుతుంది 8 + 2 ఎంత 10. నెక్స్ట్ XY 2 × 4 -2 × 4 అంటే 2 4 ఎంతండి 8 -8 -1 1 1 1 2 4 8. సమిషన్ XY ఎంత అవుతుందండి 9 + 9 -9 ఏమవుతుంది 0. నెక్స్ట్ X² 2 2 4 1 1 4. ఓకే, సమిషన్ X² ఎంత అవుతుంది 8 + 2 ఎంత 10. సమిషన్ Y² చూద్దాం. Y² అంటే 4 4 16 1 1 1 4 4 16 ఎంత అవుతుందండి 16 16 32 + 2 34 34. ఓకే, ఇది ఇప్పుడు ఎక్స్ బార్ అనేది చేద్దాం. మనం ఫార్ములాస్ అన్ని రాసుకున్నాం కాబట్టి ఎక్స్ బార్ అనేది చేద్దాం. ఎక్స్ బార్ ఎంత అండి ఎక్స్ బార్ ఎంత సమిషన్ x/n. సమిషన్ x ఎంత 0/n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి. 0/4 ఎంత అండి 0. ఓకే, నెక్స్ట్ సమిషన్ y/n అంటే సమిషన్ y ఎంత అండి సమిషన్ y ఎంత వచ్చింది 10 10/4. 10/4 అంటే ఎంత అండి 10/4. 10/4 ఈజ్ ఈక్వల్ టు 2.5 2.5. ఓకే, ఇది స్టెప్ 1 అని అనుకోండి. స్టెప్ 1 ఇది. కోవేరియన్స్ అనేది స్టెప్ 2 కింద తీసుకుందాం. ఓకే, మీకు ఈజీగా అర్థమవుతుందండి. స్టెప్స్ కింద రాసుకుంటే మీకు ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. 1/n సమిషన్ XY అంటే సమిషన్ XY ఎంత వచ్చిందండి 0/4 0/4 మైనస్ ఎక్స్ బార్ ఎంత 0 × y బార్ ఎంత 2.5. 0 × 2.5 0 × ఎనీథింగ్ 0. 0/4 ఈజ్ 0 కాబట్టి ఇది ఎంత అవుతుందండి కోవేరియన్స్ 0. కోవేరియన్స్ అనేది మనకి ఎంత వచ్చిందండి 0. దేర్ఫోర్ కోవేరియన్స్ ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు 0. కోవేరియన్స్ ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు 0. స్టెప్ 2. నెక్స్ట్ దీన్ని స్టెప్ 3 అనుకోండి. స్టెప్ 3 అనుకుంటే √ ఆఫ్ 1/n సమిషన్ x². సమిషన్ x² ఎంత వచ్చిందండి 10 10/4. ఓకే, 10/4 మైనస్ సమిషన్ x/n. సమిషన్ x/n ఎంత 0/4 హోల్ స్క్వేర్. ఇది 0/4 హోల్ స్క్వేర్ ఇది ఎప్పుడు ఎంత 0 అండి, తీసేయండి. 10/4 అంటే ఎంత 10/4. √ ఆఫ్ 10/4 అంటే 2.5 2.5కి రూట్ 2.5కి రూట్ ఎంత అవుతుందండి ఓకే 1.5811 1.5811 అన్నది రూట్ వాల్యూ అవుతుందండి. సిగ్మా వై కూడా చేద్దామండి. సిగ్మా వై చేస్తే ఎంత అవుతుందండి √ ఆఫ్ సిగ్మా y² n. సిగ్మా y² n ఎంత వచ్చింది 34. 34/4 మైనస్ సమిషన్ y ఎంత అండి సమిషన్ y ఎంత 10/4 హోల్ స్క్వేర్. ఓకే, 34/4 ఎంత అండి 34/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8.5. √ ఆఫ్ 8.5 మైనస్ 8.5 మైనస్ సమిషన్ y/n ఎంత 10/4 అంటే 2.5 కదండి. 2.5 స్క్వేర్ 2.5 × 2.5 ఎంతండి 6.25. దట్ ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ 8.5లోంచి 6.25 తీసేయండి. ఎంత అవుతుంది 2.25. రూట్ 2.25కి రూట్ వాల్యూ ఎంతంటే 1.5. ఓకే, ఇప్పుడు చూడండి కోవేరియన్స్ కట్టాం, సిగ్మా ఎక్స్ కట్టాం, సిగ్మా వై కట్టాం. ఈ వాల్యూస్ని తీసుకొచ్చి కోరిలేషన్ కోఎఫిషియంట్లో సబ్స్టిట్యూట్ చేయండి.
ఇది స్టెప్ 3 సిగ్మా ఎక్స్, సిగ్మా వై ఏమవుతుంది స్టెప్ 4 అనుకోండి. స్టెప్ 4 అయితే కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎంత అవుతుంది స్టెప్ 5. స్టెప్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఎంత వచ్చిందండి? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఎంత 0 సమిషన్ ఎక్స్ ఎంత అండి? అది సిగ్మా ఎక్స్ ఎంత అండి? 1.5811 ఇంటూ 1.5. ఓకే 0 ఎంతండి? 1.5811 ఇంటూ 1.5 ఈజ్ ఈక్వల్ ఎంత? 2.37. 0 ఎనీథింగ్ ఎంతండి? 0. కొరిలేషన్ కోఎఫిషియంట్ 0 వచ్చింది కాబట్టి ఎక్స్ వై వేరియబుల్స్ని ఏమంటారండి? అన్కొరిలేటెడ్ వేరియబుల్స్ అంటారండి. ఎక్స్ వై వేరియబుల్స్ని అన్కొరిలేటెడ్ వేరియబుల్స్ అంటారు. కానీ 0 వచ్చినంత మాత్రాన కొరిలేషన్ కోఎఫిషియంట్ 0 వచ్చినంత మాత్రాన ఎక్స్ వై వేరియబుల్స్ని ఇండిపెండెంట్ అని అనము. ఎందుకంటే దాన్ని ఏమంటారంటే కాన్వర్స్ అంటారండి. ఏమంటారు? కాన్వర్స్. ఓకే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి చూద్దామండి. ఓకే ఇవాళ ఏంటంటే ఇది క్లాసు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ అని అన్కొరిలేషన్ ప్రాపర్టీ. అన్కొరిలేషన్ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుందండి? 2 ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్కి కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎంత అండి? 0. 2 ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఎంత అవుతుంది? 0. కానీ కాన్వర్స్ ఏంటండి? కొరిలేషన్ కోఎఫిషియంట్ 0 వచ్చినంత మాత్రాన ఎక్స్ వై వేరియబుల్స్ని ఇండిపెండెంట్ అని చెప్పలేము. అది కాన్వర్స్ అండి. అయితే ఆ కాన్వర్స్ కరెక్టా కాదని చెక్ చేసుకోవడానికి ఎక్స్ వై అన్న 2 వేరియబుల్స్ని తీసుకున్నామండి. ఎక్స్ వై అన్న 2 వేరియబుల్స్ని తీసుకుని దానికి ఏం కట్టాం? కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది కట్టాం. ఎంత వచ్చింది కొరిలేషన్ కోఎఫిషియంట్? 0 వచ్చింది. 0 వచ్చింది మాత్రాన 0 వచ్చింది కాబట్టి ఎక్స్ వై వేరియబుల్స్ని ఏమని చెప్పుకోవచ్చు? అన్కొరిలేటెడ్ వేరియబుల్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ వై వేరియబుల్స్ని ఏం చెప్పుకోవచ్చండి? అన్కొరిలేటెడ్ వేరియబుల్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎక్స్ వై వేరియబుల్స్ని ఇండిపెండెంట్ అని చెప్పలేము. ఇదండి ప్రాపర్టీ. ఓకే థ్యాంక్ యూ. అందరికీ అర్థమైందని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.